సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ కానీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ ఒక విధంగా తోడు దొంగల్లా ఢిల్లీలోనేమో ఒకరినొకడు కౌలిగించుకోవటం, ఇక్కడికి వచ్చేది అవుతుందో మళ్ళీ ఒకరినొకరు విభేదిస్తున్నట్టు వ్యతిరేకిస్తున్నట్టు ఒక డ్రామా తెరదీసే విధంగా వాస్తవంగా రైతాంగం సమస్యల పట్ల అటు కేంద్రమే కానీ ఇటు రాష్ట్రమే కానీ నిర్లక్ష్యంతో వివక్షతతో రైతాంగం ఇబ్బందికి గురవుతుంటే అటు దేశ రాజధాని ఢిల్లీలో గత నెల రోజుల పైన మాసం రోజుల పైన వణికించే చలిలో రైతులు దీక్షలు చేస్తుంటే, లేదైతే నూతన వ్యవసాయ చట్టాలు ఏ విధంగా రైతాంగానికి అవరోధంగా ఉన్నాయో, ముఖ్యంగా కనీస మద్దతు ధర కల్పనలో మినిమం సపోర్ట్ ప్రైస్ పొందుటలో ఏ విధంగా అవరోధంగా ఉన్నాయో, అంటే చట్టంలో ఎంఎస్పీకి ఏ విధమైనటువంటి ఒక అష్యూరెన్స్ రక్షణ లేకపోవడంతో ఢిల్లీలో రైతాంగం యొక్క ప్రధాన అంశం దీక్షకు ఏదైతుందో ఎంఎస్పీ. దానికి తోడు వ్యాపారస్తులకు వ్యవసాయ ఉత్పత్తులు, ఫుడ్ గ్రెయిన్స్ నిల్వకు సంబంధించి ఏ విధమైన అనుమతులు ఆంక్షలు లేకపోవడంతో వ్యవసాయ ఉత్పత్తులు, ఫుడ్ గ్రెయిన్స్ ఏదైతే ఉన్నదో హోర్డింగ్స్ తోని, అక్రమ నిల్వలతోని మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే రైతాంగానికి మాత్రమే వీళ్ళ నిలువల పట్ల ఏ విధమైన ఆంక్షలు లేకుండా వెసులుబాటు కలిగించే విధంగా, వ్యాపారస్తులకు ఏదైతుందో గతంలో లాగా అనుమతులతో మాత్రమే నిల్వ చేసుకునే విధంగా ఈ రెండు అంశాలపై ప్రధానంగా ఉద్యమం కొనసాగుతుంటే, వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో చర్చలంటూ బేసిక్గా వాళ్ళ ఎజెండాలో ఈ రెండు పొందుపరచడం లేదు. బేసిక్గా వాళ్ళ ఎజెండాలో ఈ ప్రధానమైనటువంటి ఈ రెండు అంశాలు, ఒకటి కనీస మద్దతు ధరలకు రక్షణ అష్యూరెన్స్ చట్టంలో పొందుపరిచే విధంగా, అట్లాగే వ్యాపారస్తుల నిల్వకు సంబంధించి, ఉత్పత్తుల నిల్వకు, ఫుడ్ గ్రేడ్ సంబంధించి ఏమనంటే మేము ఎంఎస్పీకి మేము లిఖితపూర్వకంగా అష్యూరెన్స్ ఇస్తామంటారు. ఇది ఆశ్చర్యం అంటున్నా. చట్టంలో పొందుపరచవలసినటువంటి అంశాన్ని మేము లిఖితపూర్వకంగా అష్యూరెన్స్ ఇస్తే ఇది ఆశ్చర్యకరంగా ఉంది అంటున్నాను. మేము చట్టంలో చేర్చము, కానీ ఏదైతే మేము అష్యూరెన్స్ ఇస్తాం. అంటే ఏ విధంగా సమస్యను పక్కదో పట్టియాలని చెప్పిన ప్రయత్నం కొనసాగుతుంది. దయచేసి గమనించండి చెప్పండి. నూతన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ వ్యవసాయం ఇదేం కొత్తది కాదు. కార్పొరేట్ వ్యవసాయం అంటే
కార్పొరేట్ వ్యవసాయం అంటే ఇట్స్ ఏ లార్జర్ ఎక్స్టెంట్. ఓన్లీ థింగ్ ఈజ్ దేర్, ఇట్ ఇస్ ఏ లార్జర్ ఎక్స్టెంట్. అదర్వైజ్ ఏదైతుందో కౌలు అనేది గతం నుండి ఉన్నది. స్వయంగా వ్యవసాయం చేసుకోలేనటువంటి ఒక రైతు ఏదైతుందో కవులుకి ఇచ్చుకోవటం అనేది గతం నుండి కూడా ఉన్నది. ఇది కొత్తదనం కాదు. కార్పొరేట్ అనేది వరకు ఏమవుతుంది, లార్జెస్ట్ ఎక్స్టెంట్ అవుతుంది అంతే తప్ప. బట్ అదర్వైజ్ లీజింగ్ అనేది బిట్వీన్ ది ల్యాండ్ లార్డ్ అండ్ ది కల్టివేటర్, బిట్వీన్ ది ల్యాండ్ లార్డ్ అండ్ ది కల్టివేటర్, బిట్వీన్ ది ఫార్మర్ అండ్ ది కల్టివేటర్. ఇది మొదటి నుండి కూడా ఉంది. మేము వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కడైనా అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తాం. ఇదేం కొత్తదనం కాదే. మన పసుపు ఏదైతుందో సాంగ్లీ పోయి అమ్ముకుంటామే, సాంగ్లీకి. ఇలా వరి ధాన్యమే కానీ ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతున్నదో మనకి ఎక్కడ గిట్టుబాటు ధర ఎంఎస్పీ కంటే అధికంగా లభించే అవకాశం ఉంటుందో అక్కడ పోయి అమ్ముకోవడం సాధారణం అని చెప్పి అంటుంది. ఇలా రైతు కోరుకునేదల్లా ఫ్రీ ట్రేడింగ్కి ఎవరు భిన్నాభిప్రాయం లేదు. ఫ్రీ ట్రేడింగ్కు ఎవరు భిన్నాభిప్రాయం లేదు. కానీ కనీస మద్దతు ధర కల్పన, అంతకంటే తక్కువ ధరకు కొనుగోలు క్రయ విక్రయాల ధర కూడా చూడాలనేది ప్రధానమైనటువంటి ఒక ఇక్కడ అంశం. దాని పట్ల స్పందన లేకుండా మరి వాళ్ళు ఏదో నూతన వ్యవసాయ చట్టాన్ని ఊరూరు తిరగడం, మరి టీఆర్ఎస్ నాయకులకు ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాను. నిన్న కాక మన ఢిల్లీకి పోయి ఏదైతుందో ఇదే కేసీఆర్ గారు మోడీ గారికి వంగి వంగి సలాం పెట్టడమే కాదు, ఇక లోపల ఏం జరిగిందో దేవునికి ఎరక. లోపల ఏం జరిగిందో దేవునికి ఎరక అని చెప్పి అంటున్నా. అంటే 2 రోజులు ఢిల్లీలో ఉండి ఏ నూతన వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేసే విధంగా రైతాంగం ఉద్యమిస్తుంటే కనీసం పరామర్శించేటటువంటి ఒక నీకు ఓపిక లేదు, సమయం లేదు. కనీసం మినిమం మానవత్వం అని చెప్పంటారు. మినిమం మానవత్వం. నిజంగా నేను నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తే, నీకు భిన్నాభిప్రాయం ఉంటే, నువ్వు ఢిల్లీ సందర్శించే అవకాశం లభించింది కాబట్టి నీకు నువ్వు రైతు బిడ్డగా చెప్పుకుంటావు కదా, నీకు నువ్వు రైతు బిడ్డగా చెప్పుకుంటావు కదనే. పోయి వాళ్ళ సంఘీభావం వ్యక్తం చేసి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ స్టేట్ స్టాండ్స్ బై యూ. కనీసం మానవత్వం అంటూ నేను ఎందుకు అక్కడ మోడీ గారితో ఏదైతుందో కాళ్ళబేరం కుదిరింది కాబట్టి, మోడీ గారితో ఏదైతుందో కాళ్ళబేరం కుదిరింది అక్కడ. అక్కడ రైతు దీక్ష శిబిరాన్ని సందర్శిస్తే మళ్ళెక్కడ మోడీ నజర్లో పడతారో అని చెప్పిన భయానికి ఏదైతుందో ఉరికి పోయి మన ఫ్లైట్ ఎక్కొచ్చిండే. అద్దె ఫ్లైట్ ఏ ఫ్లైట్ మాకు తెలియదు, దేవునికి ఎరక. కానీ ఇవాళ ఏదైతున్నదో కేవలం సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించటానికి, సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించటానికి అటు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి కాక అని చెప్పి అంటున్నా. నాకు ఆశ్చర్యం, ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ నాయకులకు స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి యొక్క నిధులు కేంద్రం నుండి విడుదలవుతారని చెప్పని వీళ్ళకి జాగ్రత్తగా వచ్చిందంట. వాస్తవంగా స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణతోనే సరిపోదు. ఎన్నికల నిర్వహణతో పాటుగా ఢిల్లీ నుండి గల్లీకి నిధులు సమకూర్చే విధంగా చట్టాన్ని రూపొందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పి అంటున్నా. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా 73, 74 రాజ్యాంగ సవరణ చేపట్టి ఇవాళ మీకు 13 ఫైనాన్సా, 14 ఫైనాన్సా, 15 ఫైనాన్సా ఏదైనా నిధులు వస్తున్నాయని చెప్పారంటే ఇది ఆనాడు
మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పివి నరసింహారావు గారి యొక్క ప్రభుత్వ హయాంలో ఇది చట్టం రూపుదిద్దుకుందని చెప్పండి. మళ్ళీ ఎన్ఆర్ఈజిఎస్ నిధులు వాస్తవం చెప్పండి అన్నా. సో రియల్లీ వి మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ ది లీడర్షిప్ ఆఫ్ యూపీఏ. వి మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ ది లీడర్షిప్ ఆఫ్ ది యూపీఏ ఆర్ టెలింగ్. మళ్ళీ సోనియా గాంధీ గారు ఏదైతున్నదో రైట్ టు ఎంప్లాయ్మెంట్ వ్యవసాయ కూలీలకు ఏదైతుందో ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ లభింపజేసే విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పంటున్నా. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూపొందించిన ఘనత యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి దక్కుతుందని చెప్పంటున్నాయి. ఫుడ్ అష్యూరెన్స్ ఆహార భద్రతే కానివ్వండి, మన కేంద్రం ప్రతి కిలో వెనుక 30 రూపాయలు రాయితీ ఇస్తుంది. పేదవాడి పట్టెడు అన్నం పెట్టే కార్యక్రమం ఏదైతుందో పీడిఎస్ రైస్ ప్రతి కిలో వెనుక 30 రూపాయల రాయితీ కల్పించే కార్యక్రమం రూపొందించింది మరి ఆనాటి యూపీఏ ప్రభుత్వం చైర్పర్సన్ సోనియా గాంధీ గారు అని చెప్పండి. దేశంలో అవినీతిని అదుపు చేసే విధంగా పారదర్శకతకు ప్రతీకగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రూపొందించిన గత యూపీకి తప్పుతుంది అని చెప్పండి. మా మిత్రులు టిఆర్ఎస్ నాయకులు దొంగ అన్నట్టు ఏదైతుందో పరిగెత్తుకుంటూ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే నూతనంగా రూపుదిద్దుకున్న గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవంగా ఎంపికైనటువంటి ఒక సర్పంచ్లకు ప్రతి గ్రామ పంచాయతీ 10 లక్షల రూపాయలు రివార్డు ప్రకటించినవా. దాదాపు 2 సంవత్సరాలు గడుస్తుంది. దానికి అదనంగా ఎమ్మెల్యే 5 లక్షలు అని చెప్పింది. కాదు సరే, ఎమ్మెల్యే 5 లక్షలు పక్కన పెట్టి దేవుడికి ఆయన సంగతి. ప్రభుత్వం ఇస్తున్న 10 లక్షలు ఏమైందే? ప్రభుత్వం ఇస్తున్న 10 లక్షలు ఏమైంది అంటున్నాయి. 2 సంవత్సరాలే. ఇలా రాష్ట్రంలో దాదాపు 2500 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎంపిక అయితే అందులో దాదాపు 2000 హ్యాబిటేషన్ 2000 గ్రామ పంచాయతీ ట్రైబల్ గ్రామ పంచాయతీ, నూతనంగా గ్రామ పంచాయతీలుగా రూపుదిద్దుకున్నటువంటి గిరిజన గ్రామ పంచాయతీ, అంతా 500,000 జనాభా లోపలి గ్రామ పంచాయతీ. నీకు 2 సంవత్సరాలు అవుతుందే నూతనంగా గ్రామ పంచాయతీ రూపుదిద్దుకొని ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయింపు చేయాలనేటువంటి ఆలోచన లేదు నీకు. దాని గురించి మాట్లాడరే నాయకులు. బాబు సర్పంచ్ల పరిస్థితి చూస్తుంటే నిజంగా కూడా బాధ కలుగుతుంది. డెఫినెట్లీ there is no second opinion to anybody I'm telling. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఏదో ముందు గొయ్యి నీ వెనుక నుయ్యి అంటారు కదా. ఏంటి శాస్త్రం? ముందు నొయ్యి వెనుక గొయ్యా అంటే పోయి చెప్పుకుందాం అంటారు అధికార పార్టీ. ఎవరైనా పోయి చెప్పుకుందాం అంటే అధికార పార్టీ. ఏమవుతుందో మరి. అధికార యంత్రాంగం సర్పంచుల గుమస్తాల కంటే హీనంగా చూస్తుంది. ఐదు 500 జనాభాకు ట్రాక్టర్ ట్రైలర్ అనే 500 జనాభాకు ట్రాక్టర్ ట్రైలర్ అది ఎట్లా మెయింటైన్ అవుతుంది? కనీసం ఆలోచన ఉండాలి కదా. సరే, మేజర్ గ్రామ పంచాయతీ 1000 జనాభా పై ఉన్న వాడిని పెట్టుకోండి. 1000 కింది జనాభా కూడా ఏదైతుందో ట్రాక్టర్ ట్రైలర్ పెట్టుకోవడం ఏడిగలు పెట్టాలి. వారికి వచ్చే అరకొర నిధులు ఏదైతుందో ట్రాక్టర్ పోయే పరిస్థితి ఏర్పడ్డాయి.
దాని పట్ల ఆలోచన లేదు. వారితో నిర్మాణం చేయించబడే రైతు వేదికే కానీ, వైకుంఠ ధామమే కానీ, డంపింగ్ యార్డే కానీ, పల్లె ప్రకృతి వనమే కానీ, ఏదైనా కానివ్వండి కాక, ఐదర్ 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ లేక ఎన్ఆర్ఈజీఎస్. నీ సొమ్ము రూపాయి లేదు, నీ సొమ్ము రూపాయి లేదు. చూడండి అందులో పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుందో. వాళ్ళు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు, చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నాయని చెప్పి అంటున్నాయి. మొన్న ఈ మధ్య రంగారెడ్డి జిల్లాలో పాపం సర్పంచే ఆత్మహత్య చేసుకున్నాయని చెప్పి అంటున్నా. రంగారెడ్డి జిల్లాలో సర్పంచ్ పాపం ఆత్మహత్య చేసుకున్నాయని చెప్పి అంటున్నాను. నిన్న యాక మన 20th నాడు ఏదైతుందో హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర సర్పంచులందరూ నిరాహార దీక్ష చేసింది. సర్పంచ్ నిరాహార దీక్ష చేసిండ్రు. మా నిధుల సంగతి ఏంటి అని చెప్పాలి, మా బిల్లుల సంగతి ఏంటి అని చెప్పాలి. ఇప్పుడు ఆ ఎల్ఈడి బల్బులు ఏదైతుందో రేపు ఇక బిల్లు కట్టు మొదలై తెలుస్తుంది అంటున్నా. దానికి తీర్మానం జబర్దస్త్. కలెక్టర్ గారు ఏదైతుందో గ్రామ పంచాయతీ ఏ తీర్మానం చేయాలనేది కలెక్టర్ గారు ఆదేశాలు ఇస్తారు. గ్రామ పంచాయతీ ఏ తీర్మానం చేయాలనేది కలెక్టర్ గారు ఆదేశాలు ఇస్తారు అంటూ నేను. అక్కడ గ్రామ సభ కాదు, గ్రామ పంచాయతీ కాదు. కలెక్టర్ గారు ఆదేశాలు ఈ తీర్మానం చేయి, ఎల్ఈడి బల్బులకు ఏదైతే ఉందో మేము తీర్మానం ఇస్తున్నాం, మేము బిల్లులు కడతాం. ట్రాక్టర్ ఇంకో మేము కొంటాం, నేనైనా కింద పట్టుకోండి, తీర్మానం ఇయ్యం, లేకుంటే సర్పంచ్ సస్పెండ్. చివరికి యు మస్ట్ నో, వీళ్ళ ప్రభుత్వ పాఠశాలల పారిశుద్ధ్యం, అది హై స్కూలే కానీ ప్రైమరీ స్కూలే కానీ, earlier they used to be sweepers. దాని స్థానే పార్ట్ టైం స్వీపర్స్ వచ్చేది, దాని స్థానే స్కావెంజర్స్ వచ్చేది. పాపం స్కావెంజర్ పేరిట ఎవరే స్కావెంజర్ దళితుడు. కొద్ది 2500 ఆశ ఏదైతుందో ఈనాటికైనా నా పేరు ఎక్కకపోతుందా అని పర్మనెంట్ కాకపోతే నా ఆశకి ఏదైతుందో 2500తో కానీ అది పొద్దున 9 కొట్టంగా బడి ఉడితే పిల్లలు నీళ్ళు తెచ్చి పెడితే సాయంత్రం గంట కొట్టేదాకా అక్కడనే పడితే వస్తుంది. ఆ 2500 వేతన కార్మికులను కూడా తొలగించింది అంటున్నా. ఆ 2500 రూపాయలు పనిచేసే వేతన కార్మికులను కూడా తొలగించింది. తొలగించి ఇప్పుడు ఏం చెప్తుండో సర్పంచ్ ఇచ్చి ఉడిపి అన్నట్టు. ఇప్పుడు ఎవరు ఉడవాల బళ్ళు? షైదాకు నయమాను వాడంటాడు. నాకున్న నలుగురు ఏదైతుందో నేను ట్రాక్టర్ మీద ఇవన్నీ డ్రైవర్ పెట్టాలి, కారోబార్ ఎవరిని పెట్టాలి, ఊడుస్తానికి ఎవరిని పెట్టాలి, మోరు తీస్తానికి ఎవరిని పెట్టాలి. వాడెడుతుంటే ఇప్పుడు నయం ఎంత పనులు నడతలేవు. సైబోర్లేవు సార్, స్కూల్ నడతలేవు. ఇప్పుడు బళ్ళు మొదలై తెలుస్తుంది కథ, వాడు పంతులు లాగానే ముందుగా బడి ఉడుచుకోవాలి, లేకుంటే ముందుగా పొలాలకు తల పెట్టాలి, లేకుంటే ముందుగా పొలాలకు తల పెట్టాలి. ఊడురాయన అని చెప్పాలి. పొలాలను బడికి చదువుకుంటానికి కాదు, ఊడ్చడానికి పోవాలి. వ్యవస్థ ఎట్లా కొనసాగుతుంది? ఇంటికేనానే ఇక మీరు ఉద్యోగం పడదాం నిరసన అంటారు. దానికి నిరసన. మన వేడిన వల్ల ఢిల్లీకి మరి ముఖ్యమంత్రి ఏం చేసింది అడగలేదవా? మా ఈజీఎస్ నిధులు ఏంటని. మన ఢిల్లీకి వేడి గారు ముఖ్యమంత్రి గారు అయ్యో అంత వారం 10 రోజులు కావచ్చు.
మన ఢిల్లీ పోయినా మరి ఎన్ఆర్ఐ నిధులు అత్తలేవు, దాని సంగతి ఏంటి, మా నిధులు విడుదల చేయని చెప్పని అడగరాకపోయిందా? ఎందుకు? కేవలం దిఖావట్. లోపల యంత్రాంగం మంత్రాంగం అది వేరే, లోపల జరిగే మంత్రాంగం వేరే. అది మళ్ళీ వీడికి వచ్చి నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయి. అక్కడ రాయబట్టి కొడతాడు, ఇటు కట్టబెట్టి కొడతాడు. ఇది చూడు ఆశ్చర్యం. అని అంటే మళ్ళా రోహింగ్యాలు, ఎర్రనైన రోహింగ్యాలు పట్టుకుని ఎవడంటున్నాడా? నేను ఉండొచ్చు ఓల్డ్ సిటీలో, రోహింగ్యాలు లేరని ఎవడు అంటలేడే. మరి ఉంటే ఏం చేస్తున్నావు? ఎందుకు పట్టుకుంటాను రోహింగ్యాలను? రోహింగ్యాలను పట్టుకోవడం ఎవడి బాధ్యత? మీ కిషన్ రెడ్డి ఏం చెప్తుండే ఈ రోహింగ్యాలను పట్టుకోక? అంటే ఆశ్చర్యం చెప్పంటు నేను. అటు నూతన వ్యవసాయ చట్టాలకు సంబంధించే కానీ రాష్ట్ర రైతాంగం పరిస్థితి అయితే చెప్పుకునే పరిస్థితి లేదు. చెప్పంటున్నాను, చెప్పుకునే పరిస్థితి లేదు. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలు సాగు అవుతే వరి సాగు కనీసం 20 క్వింటల్ యావరేజ్ చేపట్టిన, 20 క్వింటల్ యావరేజ్ చెప్పిన, ఎక్కువ చెప్తలేను, 25 అంటే 30 అంటలేను. పర్ ఎకర్ 20 క్వింటల్స్ లెక్క పెట్టుకున్నా 50 లక్షలు ఇంటూ 20 క్వింటల్లో 100 లక్షల మెట్రిక్ టన్నులు కావాలన్నా. 50 లక్షల ఎకరాలు ఇంటూ 20 క్వింటల్ ఎకరానికి 100 లక్షల మెట్రిక్ టన్నులు కావాలి. నిన్న మంత్రి చెప్తున్నాడు, పౌర సరఫరా శాఖ మంత్రి, నేను 39 లక్షల చిల్లర ధాన్యాన్ని సేకరించాలని చెప్పాను. సిగ్గుపడాలంటూ నేను నీ 100 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఆశిస్తే నీకు వచ్చింది ఎంత, నువ్వు సేకరించింది ఎంత? 40 లక్షల మెట్రిక్ టన్నులు అని చెప్పాను. ఓ 10 లక్షలు తినడానికి ఉంచుకోవచ్చు. ఇంకో 10 లక్షలు ఉండొచ్చు కాక. అంటే అప్ టు అబౌట్ 40 to 50% ప్రొడక్షన్ హ్యాస్ గోన్ లాస్ట్. 40 to 50% of the production, expected production, has lost. Ida pragati. ఇలా అతివృష్టి, అకాల వర్షాలు, పొరుగు రాష్ట్రం ఏదైతుందో ఎకరానికి 10,000 ఇచ్చిందే. మహారాష్ట్ర ఎకరానికి 10,000 ఇస్తుంది. ఆడు ఇంతో ఇంత జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు. ఈడ ఎన్యూమరేషన్ దిక్కు లేదు. ఈడ ఎన్యూమరేషన్ దిక్కు లేదంటూ నేను మా టీఆర్ఎస్ నాయకులు అది కనబడతలేదు. మా టీఆర్ఎస్ నాయకులకు ఏదైతుందో రైతు సమస్యలు కనబడతలేవు. సన్న రకాలు అప్పుడైతే ఏదైతుందో మీద పడి ఎగిరెగిరి ఒకరి మీద పడి ఒకటి. ఇక నేను ఎక్కడ పోతావు పేపర్ పట్టుకొని నాది రాయింది నేను సన్న రకాలకు తిరుగుతున్నా అని చెప్పాను. మిమ్మల్ని ముద్రికించు రాయి అని చెప్పాను. అయితే సహీ సాబ్ సహీ అయ్యానే బోలి ఆపి. ఇప్పుడు రైతు కడుపు గాలి ఏదైతుందో రోడ్డులు పడితే దాని గురించి కనీసం పరామర్శ దిక్కులేదు పడుతున్నాయి. సన్న రకాల బోనస్ ఇస్తా అంటే కేంద్రం వడ్డ పడుతుందండి. ఎక్కడ కాగితం చూపెట్టు అంటే కాగితం ఉండదు అందరి. నీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా క్లారిటీగా చెప్పింది. కనీస ప్రకటింపబడ్డ కనీస మద్దతు ధర కంటే అదనంగా మీరు చెల్లించదలుచుకుంది ఏమని ఉంటే మీరు బోనస్ రూపేనా కానీ ఇతరత్ర కానీ మీరు రాష్ట్రంలో భరించే విధంగా చెల్లించుకోవడం చెప్పింది. ధాన్యం సేకరణ కూడా వాళ్ళ టార్గెట్ ఏదైతుందో 75 లక్షల మెట్రిక్ టన్నులకు ఇచ్చిందే. తెలంగాణ స్టేట్ ఏదైతుందో 75 లక్షల మెట్రిక్ టన్నులకు ఇస్తే సేకరింపబడే 40 లక్షలు. ఇవే నువ్వు టార్గెట్ ఫుల్ఫిల్ చేయలేదు. నువ్వు టార్గెట్
ఫుల్ఫిల్ చేయలేదు. అలా హైదరాబాద్లో ఏదైతుందో సరే ఏ మీదకి ఇచ్చినామో ఏదేదో కానీ ఏదైతుందో ముంపు గురైన ప్రాంతాలలో ఏదైతుందో ఇంటికో 10,000 రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటన చేసినావు. ఈడ రైతుకు ఎకరానికి 10,000 ఇవ్వచ్చు కదనే. ఆ సన్న రకమా దొడ్డు రకమా అట్లనా ఇట్లనా రైతు ఆశించి దిగుబడి పొందలేకపోయిండు. అటు అతివృష్టి అకాల వర్షాలు పంట నీళ్ళ కొరిగిపోయింది. తప్పిపోయి ఉంటే ఏదైతున్నదో చీడపురుగు ఆశించింది. రైతు దిగుబడి కోల్పోయింది అనేది మన కళ్ళ కట్టినట్టు కనబడుతుంది తప్ప రైతు దిగుబడి కోల్పోయింది అనేది మన కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. అది ప్యాడీ కానీ కాటన్ కానీ సోయా కానీ. నేను మన హైదరాబాద్ పోయిన సార్ చేసినప్పుడు 5 days బ్యాక్ పాపం ఎకరా 10-15 క్వింటల్ వచ్చేది 3 క్వింటల్ల నుండి 4-5 క్వింటల్ కంటే ఎక్కువ రాలేదు ఎక్కడ కూడా చెప్పండి. మాకు మన జగిత్యాల జిల్లాలో కాటన్ లేదు. బ్లాక్ సాయిల్స్ ఉన్న కదా కాటన్ ఉంటుంది కదా, హార్డ్లీ 3 to 5 kg కంటే ఎక్కువ ఎక్కడ రాలేదు అంటున్నాయి. క్వింటల్ కంటే ఎక్కువ రాలేదు. ఎకరా 10,000 రూపాయలు 50 లక్షల ఎకరాలంటే 5,000 కోట్లు ఎక్కి ఏం చేస్తున్నావు నువ్వు? ఉమ్మడి రాష్ట్రంలో కల్పించిన రాయితీలన్నింటినీ కూడా నిలిపివేసి మరి దాన్ని మళ్లింపు చేసి రైతు బంధు అని పేరు పెట్టిండా. ఏంద్రా అంటే నేను రైతు బంధు ఇస్తున్నా. ఏడికెళ్ళి ఇస్తున్నారా అంటే ఆనాడు ఏది ఇస్తుందో పంట రుణాలపై కల్పించేటటువంటి 4% వడ్డీ రాయితీ నిలిచిపోయింది. మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ఏదైతుందో 6% వడ్డీ రాయితీ నిలిచిపోయింది. ఫార్మ్ మెకనైజేషన్ ఏదైతుందో మొత్తం నిలిచిపోయింది. హార్టికల్చర్ మొత్తం నిలిచిపోయింది. విత్తన రాయితీ మొత్తం నిలిచిపోయింది. హమాలీ ఛార్జ్ రాయితీ మొత్తం నిలిపేసిండు. ఇవన్నీ ముద్ద కలిపి ఏదైతున్నదో నేను రైతు బంధు ఇస్తున్నా. నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగానికి వ్యవసాయ రంగాన్ని కల్పించిన రాయితీలన్నీ కొనసాగి అదనంగా రైతు బంధు. కానీ ఏదైతుందో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని కల్పించిన రాయితీలన్నీ కూడా నిలిపివేసి వాటి దారి మళ్లింపు చేసి నేను రైతు బంధు ఇస్తున్నా. ఈ డ్రామాలు నిలిపివేయండి నాయన, ఈ డ్రామాలు నిలిపివేయండి. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే నేను కేంద్రం ఇలా భారతీయ జనతా పార్టీ ఏదైతుందో వీళ్ళ మొండి పట్టుదల పనికిరాదు. వీళ్ళ మొండి పట్టుదల పనికిరాదు. వీళ్ళ కనీస మద్దతు ధరకు ఎంఎస్పి కల్పించబడే విధంగా నువ్వు చట్టంలో ఏదైతుందో పొందుపరచు. ఎంఎస్పికి అష్యూరెన్స్ రక్షణ. ఎవరు కొనుగోలు చేసిన ఎంఎస్పి కంటే తక్కువ కొనుగోలు చేయకూడదు. ఎందుకంటే కనీస మద్దతు ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తున్నది. మన పెట్టుబడిని పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా ఎంఎస్పి నిర్ణయం చేయబడి అదొకటి. రెండోది హోర్డింగ్. వ్యాపారస్తులు ఏదైతుందో ఇలా ఏ విధమైన ఆంక్షలు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు ఫుడ్ గ్రెయిన్స్ నిలువరింపజేసుకునేటటువంటి ఒక వెసులుబాటు తొలగించి అనుమతులతో సమయానుగుణంగా లెట్ బి పర్మిటెడ్ టు సమ్ ఎక్స్టెంట్. అదర్వైజ్ ఏమైతుంది, వినియోగదారునిపై భారం పడబోతాయి చెప్పండి. ఇటు రైతు నష్టపోతాడు, అటు వినియోగదారుడు నష్టపోతాడు. ఈ మొండి పట్టుదల పనికిరావు అని చెప్పి అంటున్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ నాయకులు ఏదైతుందో జగన్ మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇలా రైతాంగం
ఏదైతే ఈ ఖరీఫ్లో అటు అతివృష్టి అకాల వర్షమే కానివ్వండి, చీడపురులు ఆశించే కానీ, నిర్బంధంగా సన్న రకాల సాగు చేతితో పంట నష్టపోవడమే కానీ రైతు 50% పంట నష్టపోయినది ఇది నిర్వివాదాంశం. ఎందుకంటే 50 లక్షల ఎకరాలకు 100 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి రావాల్సింది ఇంతరు సేకరణ దగ్గర కేవలం 40 లక్షల మెట్రిక్ టన్ను. ఇలా కాటన్ కానీ సోయా కానీ మీరు ఎక్కడ ఒక 10,000 రూపాయలు ఏదైతుందో మీరు రైతాంగానికి ప్రకృతి వైపరీత్యాల కింద అందింపజేయగలిగే సహాయం ఉన్నది. ఒక 10,000 రూపాయలు రైతుకి ఏదైతుందో సహాయం కల్పించే విధంగా మీకు నిజంగానే వీళ్ళ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను మీరు విభేదించినట్టయితే, వ్యతిరేకిస్తే మీరు తక్షణం ఏదైతుందో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయండి. మన అభిప్రాయాన్ని ఏదైతుందో కేంద్రం తెలియదు. అట్లాగే ఇవాళ సంగతి స్థానిక సంస్థల పట్ల నువ్వు బాగా ప్రేమ అనుభవిస్తున్నావు కదా, స్థానిక సంస్థల ప్రతినిధుల పట్ల ఆ యునానిమస్గా ఏకగ్రీవంగా ఎంపికైనటువంటి గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రివార్డు ఏదైతే 10 లక్షల రూపాయలు ఉన్నదో, సరే నీ 5 లక్షలు మిత్తం అయ్యేవో దేవుడికి కానీ ఆ 10 లక్షలు అయితే 2,500 గ్రామ పంచాయతీలు అంటే దాదాపు 250 కోట్లు అయితే అది విడుదల చెప్పి పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, విద్యుత్ బిల్లులు ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపు చేసే విధంగా మీరు చట్టాన్ని రూపొందించారు. ఎందుకంటే ఇలా గ్రామ పంచాయతీల ఆదాయం అనేది తగ్గిపోతుంది. పారిశుద్ధ్య కార్మికులకు మీరు ఎన్ఆర్ఈఎస్కు టైప్ చేయండి, కావాలంటే ఎన్ఆర్ఈఎస్కు టైప్ చేయండి. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు ఏదైతుందో వీళ్ళ మీరు హరితహారం ఏదైతుందో ఎన్ఆర్ఈఎస్ టైప్ చేసింది కదా. ఇలా రోడ్ సైడ్ బర్మ్స్ ఏదైతున్నదో మీరు ఎన్ఆర్ఈఎస్లో క్లీన్ చేపిస్తున్నది కదా. రోడ్ సైడ్ బర్మ్స్, ప్లాస్టిక్ ఫెన్సింగ్ కూడా ఎన్ఆర్ఈఎస్లో పెడుతున్నారు. చెట్లకు చుట్టుండే ప్లాస్టిక్ ఫెన్సింగ్ ఉంటుంది కదా, దాన్ని ఏదో జాలి ట్రీ గార్డ్ అది కూడా ఎన్ఆర్ఈఎస్లో ఉంటున్నారు. ఇలా గ్రామ స్థాయిలో చేపట్టబడేటువంటి ఒక ప్రతి కార్యక్రమం ఐదర్ ఫ్రమ్ 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ లేటెస్ట్ ఆర్ ఫ్రమ్ ఎన్ఆర్ఈఎస్. సొమ్ము ఒకటిది సోకూడదు అన్నట్టు ఏదైతుందో, సొమ్ము కేంద్ర ప్రభుత్వాన్ని అయింది, సోకేమో రాష్ట్ర ప్రభుత్వాన్ని అయింది. ఇంక దానికి ప్రొటెస్ట్ అట కొనియాక నువ్వు ఇచ్చేది లేదు పెట్టేది లేదు కానీ ఇలా ప్రొటెస్ట్ అట మన దాని మీదకి వెళ్ళి. ఇంకా ఎన్ఆర్ఈఎస్లో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్స్, ఎన్ఆర్ఈఎస్లో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ పాపం ఇలా ఏ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో కనీసం నిరసన వ్యక్తం చేసేటటువంటి ఒక అవకాశం లేదానే. వాళ్ళు ఎన్ఆర్ఈఎస్లో విధులు నిర్వర్తించే ఫీల్డ్ అసిస్టెంట్స్ ఏదైతుందో వాళ్ళ జాబ్ చార్టే సమీక్షించాలని చెప్పని నిరసన వ్యక్తం చేస్తే 10,000 మందిని రోడ్డుకి ఇచ్చిండే పుణ్యాత్ముడు. 10,000 మందిని అంటున్నాను. మరి ఏ గ్రామంలో ఉండే ఫీల్డ్ అసిస్టెంట్ అంటే ఎవరు? దళితులు. 90% ఆఫ్ ది ఫీల్డ్ అసిస్టెంట్స్ దళితులు. కేవలం జాబ్ చార్ట్ ఏదైతుందో పునః పరిశీలించండి, రివ్యూ చేయండి అని చెప్పని వాళ్ళు విజ్ఞప్తి, అంతే, వేరే ఏం లేదు. తీసి రోడ్డు బాధించిందే
నువ్వు ఎన్ఆర్జీ గురించి మాట్లాడుతున్నావు కదా, ఆ ఫీల్డ్ అసిస్టెంట్ ముందు ఎక్కి లోపలికి ఎక్కి చివరి ఎంపీటీసీ జడ్పీటీసీలు అయితే పాపం వాళ్ళైతే ఉత్సవ విగ్రహాలే. ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలు అని చెప్పి అంటున్నాను. అలా ఎమ్మెల్సీ ఓటంతా ఓటేసానికి అక్కడికత్తరు తప్ప ఇది దేనికి లేదే. ఒక ఎమ్మెల్సీ ఓటు మాత్రం అక్కడికి అత్తరాలు. ఎమ్మెల్సీ ఓటు వచ్చిందంటే మీకు ఏదంటే అది తప్పవుతుంది. అంటే బేసిక్గా కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల చేయబడేటువంటి నిధులు 14 ఫైనాన్స్, 15 ఫైనాన్స్, 13 ఫైనాన్స్ ఏదో కానివ్వండి కదా, 50% గ్రామ పంచాయతీలకు కేటాయింపు చేస్తే రెస్ట్ 50%లో 30% మండల పరిషత్, 20% జిల్లా పరిషత్కి ఇచ్చే ఆనవాయి. 50, 30, 20. ఇప్పుడు ఏమైపోయింది, ఈ పల్లె ప్రగతి అని, వైకుంఠ ధామం అని, డంపింగ్ యార్డ్ అని, ఇంకేదో పల్లె ప్రకృతి వనం ఇవన్నీ చేపిస్తున్నారు కదా, వాటికి బిల్లులు చెల్లించడానికి ఈ ఎంపీటీసీ జడ్పీటీసీలకు రావాల్సినటువంటి ఒక వాటాను తొలగించి గ్రామ పంచాయతీకి ఇస్తున్నారు. ఇప్పుడు 70% గ్రామ పంచాయతీలకి వెసులుబాటు ఇచ్చింది కేంద్రం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వెసులుబాటు ఇచ్చింది. 70% గ్రామ పంచాయతీకి ఇచ్చుకుంటూ 30% ఏదైతే ఉందో మండల పరిషత్కు, జిల్లా పరిషత్లకు ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పించింది. 70% గ్రామ పంచాయతీలకు ఇచ్చుకుంటా, 20% మండల పరిషత్లకు ఇచ్చుకుంటా, 10% జిల్లా పరిషత్లకు ఇవ్వండి. వాళ్ళు మీ వాళ్ళే కదనే, మరి వాళ్ళు ఎందుకు రోడ్ ఎక్కుతున్నారు నాకు తెలియదు. ఇది అవునే రమేష్, నేను ఎందుకు రోడ్ ఎక్కుతలేరా అంటే ఏంది, ఈ 30% వీళ్ళకి రావాల్సిన నిధులను వాటికి మళ్లింపు చేసి ఆ 30% వీళ్ళకి కొనసాగించండి. ఆ 30% అక్కడ ఏదో మళ్లింపు చేస్తుందో అది ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా విడుదల. ఎంపీటీసీ జడ్పీటీసీలు కూడా ప్రజలకి ఎంపిక కాబట్టినట్టు ఒక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వాళ్ళని గౌరవించడం కూడా మన బాధ్యత. వాళ్ళని గౌరవించడం కూడా మన బాధ్యత. ఆ పని చేయండి, ఆయన పుణ్యం ఉంటుంది. ఇలా రోడ్ ఎక్కువడానికే ప్రభుత్వానికి వచ్చినట్టు చెప్తున్నా ఇల్లు, మేమేం తక్కువనా అన్నట్టు. అతిథి మర్యాదల కొరకు. థ్యాంక్ యూ.